దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. అప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒక్కటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరి ఏమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఈ లేఖనమందు మనం ఆలోచన చేస్తే నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే, నీ ఇంటిలో ఏమున్నది. నేటి దినాన మనం నేర్చుకునే అంశము, నీ ఇంటిలో ఏమున్నది. మరి దైవజనుడు అదే అడిగాడు, నీ ఇంటిలో ఏమున్నది. ఎందుకు అని అంటే, ఆమె మాట్లాడుతూ నా భర్త భక్తి కలిగినటువంటి వాడుగా ఉండే అది మీకు కూడా తెలుసు, ఆయన చనిపోయి ఉన్నాడు, మరి 2 కుమారులను పనికి తీసుకొని వెళ్ళడానికి వచ్చి ఉంటున్నారు అని చెప్పి ఆమె మనవి చేయగా, ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు, నేనేం చేయవలను? ఎలీషా, తన వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుమని. అందుకని, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒక్కటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదని చెప్పాను. చూడండి ప్రియమైనటువంటి వారలారా, ఉన్న యథార్థతను బట్టి ఆమె మాట్లాడింది. యథార్థమైనటువంటి మాటల్ని బట్టి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి దగ్గర ఆమె మనవి చేసుకొని ఉన్నది. ప్రవక్త అయినటువంటి వారు కూడా ఎలీషా గారు అడిగినటువంటి విషయం ఏమిటంటే, నీ దగ్గర ఏమున్నది, నీ ఇంటిలో ఏమున్నది అంటే, నూనె కుండ మాత్రమే ఉన్నది. మరి ఎవరి దగ్గరైనా మీరు అరువు తెచ్చుకోండి, బదులు తెచ్చుకున్న తర్వాత వాటినన్నిటిని తలుపు మూసి మీరు ఆ నూనెను నింపండి అని సెలవిచ్చారు. ఇంకేమైనా ఉన్నవా అని ఆమె కుమారులను అడగగా, లేవు అని చెప్పగా, అవి ఆ నూనె
ఆగిపోయింది అని చెప్పి జ్ఞాపకం వస్తున్నాం. ఆ తర్వాత దైవజనం దగ్గరికి వచ్చినప్పుడు మరి వీటిని నీవు అమ్మి అప్పు తీర్చి మిగిలిన వాటితో నీ బిడ్డలు నీవు బ్రతకండి అని చెప్పి దైవజనుడు సెలవిచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా జీవితంలో మనం ఆలోచన చేసే విధానంలో ఏమిటి అని అంటే, నిజం చెప్పడం అనేటటువంటి విషయాలను మనము మర్చిపోతూ ఉంటున్నాం. కాబట్టి అలా మర్చిపోకుండా దేవుని చిత్తాన్ని మనము బలపరిచేటటువంటి వారిగా ఉండాలి. నిన్నటి దినాన మనం నేర్చుకున్న అంశం యేసు క్రీస్తు ప్రభువును ఇంట చేర్చుకున్న వారు అనే అంశం నేర్చుకున్నాము. నేటి దినాన నీ ఇంటిలో ఏమున్నది అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మనం చూస్తూ ఉన్నాం. మరి లూకా సువార్త 10:38 చూసినప్పుడు మార్త మరియా ఇంటిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉండడము ఉత్తమమైనటువంటి పని విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనము మరియు 20వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనము మరి 20వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. ఇంట ఉన్నటువంటి సంఘం ఎక్కడ ఉంటున్నది? అకుల ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ఒకరికొకరు వందనములు చెప్పుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. పవిత్రమైనటువంటి వందనాలు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని వందనములు చెప్పుకునే వారిగా మనం ఉండాలి అని చెప్పి ఇక్కడ అకుల ప్రిస్కిల్లా గారి గురించి ఆ ఇంట ఉన్నటువంటి సంఘము వందనములు చెప్పినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. సంఘం ఎక్కడున్నది? ఇంట ఉన్న సంఘంగా ఉంటూ ఉన్నది. మన ఇంటిలో దేవుని సంఘముగా, పరిశుద్ధమైనటువంటి సంఘముగా, క్రీస్తు సంఘముగా మనము మన ఇంటిలో క్రీస్తును ఆరాధించుకునే వారిగా, క్రీస్తును మహిమపరిచేటటువంటి వారిగా, క్రీస్తును వెంబడించేటటువంటి వారిగా, క్రీస్తును ఘనపరిచేటటువంటి వారిగా మనం ఉండాలి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులారా, చాలా సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమిటి అంటే, మరి మన ఆలోచనలు, మన ఉద్దేశాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, చాలా వరకు మన ఇంటిలో ఇప్పుడు దేవుని వాక్యము వినబడము లేదు. ప్రియులారా, దేవుని ప్రార్థన వినబడడం లేదు. దేవుని స్తుతియాగము చెల్లించుకోవడం లేదు. మన జీవితంలో ఎందుకు అని అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం మర్చిపోతున్నాం అనేటటువంటిది నేటి దినాన నీ ఇంటిలో ఏమున్నది అనే అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అలాగనే మరి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు, కొలస్సీ 4:15లో చూసినప్పుడు అక్కడ కూడా ఇంట ఉన్నటువంటి సంఘమును గురించినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా వందనాలు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీ 4:15వ వచనము ఇక్కడ చూద్దాం. ప్రియులారా, లవదోకియాలో ఉన్న సహోదరులకును నుంపాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తర్వాత లవదోకియా వారి సంఘములోను చదివించుడి. లవదోకియాకు రాసి పంపించిన పత్రికను మీరును చదివించుకొనుడి. అంటే లవదోకియాలో ఉన్నటువంటి సహోదరులకును మరి వారి ఇంట ఉన్నటువంటి సంఘమునకును వందనములు చెప్పుడి.
వందనములు చెప్పడము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన పలకరింపుకు, మన పిలుపునకు, మన మర్యాదకు మాదిరికరమైనటువంటి పలకరింపు అయి ఉంటూ ఉన్నది. అది వందనములు చెప్పడము అనే చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. దేవుని వాక్యానికి, క్రైస్తవ్య జీవితానికి వందనములు చెప్పడం చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. అలాగనే ఫిలమోను పత్రికలో కూడా ఫిలమోను పత్రిక 1 మరియు 2వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది ప్రియులారా. ఫిలమోను 1:2 వచనం, మన సహోదరి అయిన ఆఫియాకును తోడి యోధుడైన ఆర్ఫియాను నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది. మరి మన సహోదరి అయిన ఆఫియాకును తోడి యోధుడైన అరిఫానాకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయినది. శుభవచనం ఎవరు చెప్తూ ఉంటున్నారు? అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు ఫిలమోనుకు రాసిన పత్రికలో ఈ మాటను రాసి ఉంటున్నా. నీ ఇంట ఉన్నటువంటి వాటిని దైవజనులు జ్ఞాపకం ఉంచుకునేటటువంటి వారిగా. కొన్ని గ్రామాలు మనం తిరుగుతూ ఉంటాం. తిరిగినప్పుడు జ్ఞాపకం వచ్చేది కొన్ని కుటుంబాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆత్మీయ స్థితిలో పలకరించే కుటుంబాలు, ఆత్మీయ స్థితిలో బలపరచబడినటువంటి కుటుంబాలు, ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందుతున్నటువంటి కుటుంబాలు, ఆత్మీయ స్థితిలో ఇతరులతో అవమానాలు పొందుతున్నటువంటి కుటుంబాలు, ఆత్మీయ స్థితిలో దేవుని నమ్మడం ద్వారా ఇతరులతో నిష్ఠూరకమైనటువంటి కుటుంబాలు గ్రామీణ ప్రాంతంలో ఒక్కొక్కటిగానే ప్రారంభించబడి ఉన్నాయి. కొన్ని ఆ ఒక్కటితో ప్రారంభించబడి ఊరిలో ఉన్నటువంటి చాలామందిని మార్చగలిగినటువంటి వాక్య భాగాలై ఉంటున్నాయి. మన ఇంటిలో క్రీస్తు వాక్యమును ఉండాలి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. మన ఇంట ఏమున్నది అనేటటువంటిది దేవుడు చూస్తాడు, మనలో ఏమున్నది అనేటటువంటిది దేవుడు చూస్తాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకొని జీవించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 12వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినప్పుడు, అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల ఎంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ఇల్లు అత్తరు వాసనతో నిండెను. సుహాసన సుహాసన ఇల్లంత సుహాసన, ఆరాధన, దైవ ఆరాధన, ఆత్మీయ ఆరాధన. ఆ ఇల్లంతా కూడా క్రీస్తు పాదాలకు అత్తరు పూయడం ద్వారా అచ్చ జంట మాంసి అత్తరు పూయగా, సేరున్నర అత్తరు పూయగా ఆ ఇల్లంతా కూడా సువాసనతో నిండుకొని ఉన్నది. తన కురులతో పాదాలను తుడిచింది. తన కురులతో యేసు పాదాలను తుడిచింది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఆమె చేసినటువంటి పని, ఆ ఇంట్లో చేసినటువంటి పని ఇప్పటికీ కొనియాడబడుతుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అపోస్తల కార్యం 12వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాటను చూద్దాం ప్రియులారా. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఒక మాట చూద్దాం. 12 ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులుండి ప్రార్థన చేయుచుండిరి. అనేకులుండి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయుచున్నారు. మనం కూడా ఏం చేయాలి? అనేకులం కూడుకొని ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి మన ఇంట ఏముండాలి?
మన ఇంట ఏమున్నది, ఏముండాలి అనేటటువంటి అంశం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. దేవుని వాక్యం మనలో ఉండాలి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అపోస్తల కార్యం 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అపోస్తల కార్యం 16:15. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు యోచించితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఎవరామె? 14. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయాతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెర్చెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు యోచించితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. చూడండి ప్రియమైనటువంటి వారులారా, మన జీవితంలో మరి దేవుని ఆలోచన ప్రకారంగా, ఉద్దేశం ప్రకారంగా మనం ఉండాలి. అంతేకాకుండా మనము లూకాసు వార్త 19:10లో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారునిగా వచ్చెను అని సెలవిచ్చినట్టుగా, అక్కడ జక్కయ్య మారు మనసు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇంటిలో జక్కయ్య మారు మనసు పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఎబ్రీ పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే సమస్తము కట్టినవాడు దేవుడే అనేటటువంటి విషయము ఇక్కడ మనకు లేఖనము తెలియపరుస్తూ ఉంటున్నది. 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లుగా మనం ఉండాలి. ఆ ఇల్లు మనమై ఉండాలి. సమస్తము కట్టినది ఆయనై ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమే ఆయన ఇల్లు. నీ ఇంటిలో ఏమున్నది అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము ద్వారా మనం కొన్ని విషయాలను మనం గమనించాము. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, నీ ఇంటిలో ఏమున్నది, ఆయన ఇల్లు మనమై ఉంటున్నామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని బోధించుకొని, విని, గ్రహించుకొని, చదివి నైనా మేము ముందుకు కొనసాగుతూ ఉంటుండగా మా జీవితంలో ఉన్నటువంటి ఎత్తుపల్లాలను, లోపాలను సరిచేసి నడిపిస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. మాలో ఉన్న ప్రతి అయోగ్యమైనటువంటి వాటిని, మా ఇంటిలో ఉన్న ప్రతి అయోగ్యమైనటువంటి వాటిని దయతో కనికరించి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన, ప్రసవ వేదనతో బాధపడుతున్నటువంటి బిడ్డల్ని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. మా భారతదేశం అంతటిలో, ప్రపంచమంతటిలో ప్రసవ వేదనతో బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. దయతో కనికరించండి. సుఖమైనటువంటి ప్రసవాన్ని ఆ బిడ్డలకు మీరు దయచేయమని నైనా వాక్యాన్ని వింటూ, వీక్షిస్తూ ముందుకు కొనసాగిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులను మీరు దీవించి ఆశీర్వదించి మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై శ్రమ పొంది, మరణం పొంది, సమాధి చేయబడి పునరుత్థానుడైన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునామమున మీకు అందరికీ వందనములు.